అందరికీ నమస్కారం అండి. ఈ రోజుకి మా దీక్ష వచ్చి 8 రోజుల నుంచి కంటిన్యూ చేస్తున్నాము. ఆ రోజు నేను దీక్ష అన్న దానితో కాకుండా ఏదో మాన్యువల్గా వచ్చి ఇక్కడ అడిగి వెళ్ళిపోదాం కదా అని అనుకున్నాను సార్. ఆవేశంలో నేను ఇక్కడే కూర్చున్నాను అని అంటాం నా మాటకి ఏకీభవించి ఇన్ని ఎస్సీ ఎస్టీ కుటుంబాలు నా వెనకుండి నడిపించారు సార్. కూర్చున్న దాన్ని నేనైతే నా వెనకాల వీళ్ళంతా సపోర్ట్ లేకుండా నేనేమీ చేయలేను సార్. అంతా ఈ కొద్దిపాటి విజయానికైనా కారకులైతే నా ఎస్సీ ఎస్టీ కుటుంబాలేనండి. ఈ రోజు వాళ్ళు లేకపోతే నేను అస్సలు ఏమీ లేనండి. స్టార్ మీడియా మిత్రులకండి, మీడియా ప్రతిసారి కూడా నేను చేసి మీడియా మిత్రులకైతే నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. వాళ్ళకి ఏంటి, అలాగే జేడీ సార్కి ఏంటి, అందరూ కూడా సహకరించారు. ఈ మినిస్టర్ గారు వచ్చారండి. నిన్నైతే 3 years ప్రభుత్వం ఉంది కదా చూద్దాము అన్నారు. ఈ రోజైతే కొంచెం సానుకూల పరిస్థితిలో, ఎందుకండి చిన్నపిల్లలతో ఉన్నారు 1 week నుంచి, నేను చేస్తానమ్మా, మీరు నా మీద నమ్మకం పెట్టుకోండి, మీరు వెళ్ళండి అని చెప్పారు సార్. ఒక్కసారి మీ నమ్మకం మాకు ఇవ్వండి సార్ అంటే, నేను చేస్తానని చెప్తున్నాను కదా. సీఎం సార్ వరకు వెళ్ళింది, ఆయనతో డిస్కషన్ చేసి మీకు 1 week 10 daysలోనే మీకు రిజల్ట్ వస్తుంది, నేను చేస్తాను అనేసి ఆయన మాకైతే చెప్పడం జరిగింది. మరి గత కొంతకాలంగా జరుగుతున్నటువంటి కార్యక్రమంలో సహకరించిన ప్రతి ఒక్కరు ధన్యవాదాలు. మరి ముఖ్యంగా ఈ జేఏసీ ఏర్పడడానికి కారణం ఏంటంటే, గత 4 సంవత్సరాలుగా ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలు ఏవైతే గవర్నమెంట్ ఇస్తున్నటువంటి సబ్సిడీస్ రావాలని కోరుకుంటూ మరి వాటిని అప్లై చేసి అవి రాకపోగా గత 4 సంవత్సరాల నుంచి ఇబ్బందులు పడుతున్నటువంటి మా పారిశ్రామికవేత్తలు, మరి మేము ఎప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, ప్రభుత్వం కూడా మాకు సానుకూలంగానే ఉన్నారు కాబట్టి మరి వాళ్ళు కూడా అడిగిన విధంగా ఒక సమయం ఇవ్వాలి కాబట్టి మేము ఆ సమయం ఇవ్వడం జరిగింది. ఇదిగో మాకు ఈ సంక్రాంతి డిసెంబర్ క్రిస్మస్ లోపల మాకు ఏదో మంచి శుభవార్త చెప్తామన్నారు. అందుకోసం మేము ఎదురు చూస్తున్నాం. తప్పకుండా శుభవార్త చెప్తారని మేము ఆశిస్తున్నాం. మరి మీడియా మిత్రులకు మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తాం. ఎందుకంటే మేము ఎక్కడెక్కడో నలుమూల నుంచి వచ్చాము, మేము ఇక్కడ లోకల్గా లేకపోయినప్పటికీ నలుమూల నుంచి వచ్చినప్పటికీ ఎంతో సహకారం అందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా ఈ కార్యక్రమం తలపెట్టినట్టు బిడ్డలు ఆడబిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఆ బిడ్డలు, నా పేరు రామ్మూర్తి నాయక్, నేను కడప జిల్లా నుంచి వచ్చాను. సత్యనారాయణమ్మ స్టార్ట్ చేసిన ఒక నిరసన ప్రోగ్రామ్ని రాష్ట్ర నలుమూల నుంచి చాలామంది వచ్చి ఇక్కడ ఒక ఉద్యమంలా తీసుకొచ్చారు. దానికి కూడా గవర్నమెంట్ ముందుగా పెద్దగా స్పందించకపోయినా ఈరోజు టీజీ భరత్ గారు, ఇండస్ట్రీ మినిస్టర్ గారు వచ్చి ఇక్కడ ఒకటే మాట చెప్పారు, 1 weekలో మీ ప్రాబ్లమ్ సార్ట్అవుట్ చేస్తాము, మమ్మల్ని నమ్మండి అని చెప్పడంతో అందరూ ఇక్కడ కమిటీలో ఉన్న జేఏసీ మెంబర్స్ అందరూ కూడా డిస్కస్ చేసి ఆయన మాటకి గౌరవించి ప్రభుత్వం మాకు న్యాయం చేస్తారన్న ఉద్దేశంతోనే ఈరోజు మీకు ఇక్కడ నుంచి విరమించు చేసుకుంటున్నాము. నేను ఇంకొకటి ఏమంటే, రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల్లో ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలందరికీ కూడా ధన్యవాదాలండి. అలాగే మీడియా మిత్రులు కూడా ధన్యవాదాలు. ఎందుకంటే ఈరోజు మీడియా ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలు లేకపోతే ఈ ఉద్యమం అంత ముందుకు వెళ్ళేది కాదు. అలాగే మరీ ముఖ్యంగా చెప్తున్నాను, ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చాలా వరకు సహకరించిందండి. మరీ ముఖ్యంగా సిఐ గారు, వానికి ధన్యవాదాలు అండి. సో ధన్యవాదాలు సార్. మీకు కూడా కొంతమంది వామపక్షాల నుంచి కూడా కొన్ని పార్టీలు వచ్చాయి. అలాగే శ్రావణ్ కుమార్ గారు వచ్చారు, తర్వాత సిపిఎం నుంచి శ్రీనివాస్ గారు, మాల్యాద్రి గారు, తర్వాత సిపిఐ నుంచి కూడా నాయకులు వచ్చారు. అలాగే కొంతమంది మా దళిత సంఘాల నాయకులు కూడా వచ్చారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలండి. అలాగే జేఏసీలో భాగస్వాములుగా ఉన్నటువంటి ఏపీఎస్ఆర్టీసీ ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ తరఫున మా మహిళా పారిశ్రామికవేత్త, ఆర్టీసీ బస్ యజమాని సత్యనారాయణ యొక్క దీక్షా కార్యక్రమం ఈ రోజుకి 8వ రోజు చేరుకుంది. ఆమెకు సంఘీభంగా మరి అదేవిధంగా మిగతా ఇతర మహిళా పారిశ్రామికవేత్తలు, అదేవిధంగా ఆర్టీసీ బస్ యజమానులు, మిగతా ట్రాన్స్పోర్ట్ రంగంలో ఉన్నటువంటి సోదరులందరూ కూడా తరలివచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు 8 రోజులు దీక్ష ప్రారంభించి ముగించబోయే పరిస్థితుల్లో అంటే నడుస్తున్న క్రమంలో నిన్నటి రోజున మంత్రివర్యులు మరి భరత్ గారు రావడం, మరి సందర్శించి ఆయన ఒక హామీ ఇవ్వడం జరిగింది. మరలా ఈరోజు కూడా 2వ రోజు సందర్శించి పూర్తి హామీ ఇస్తూ పూర్తి బాధ్యత వహించి మీరు ఇక్కడ నుంచి దీక్ష విరమించమని కోరిన మీదట మరి ఈ రోజున దీక్షను విరమిస్తా ఉన్నాం. అయితే ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, 8,000 మంది ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తల జీవితాలు ఈ ప్రభుత్వం మీద ఆధారపడి ఉన్నాయి. గత 4 సంవత్సరాలుగా ఇవ్వని సబ్సిడీస్ని ఇవ్వండి అని అంటూ రోడ్డెక్కిన పరిస్థితి చరిత్రలో ఎక్కడా లేదు. ఇదే మొట్టమొదటిసారి. మేము ఈ ప్రభుత్వానికి మరి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం, ఈరోజు మాకు హామీ ఇచ్చిన హామీని బట్టి. అయితే అతి త్వరలో ఆ హామీని నెరవేర్చి ఈ కుటుంబాలలో వెలుగును నింపాల్సిన అవసరం, బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది ఖచ్చితంగా. ఎందుకంటే 5,000 మంది
ఆ, పారిశ్రామికవేత్తలకి కొద్దిపాటి టెంపరీగా రిలీఫ్ కోసం కొంత సబ్సిడీని ఇచ్చారు. మిగతా 3 ఈ కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వంగా అనిపించుకొని మా అందరి ఒక భాగస్వామ్యంతో 8,000 మంది పారిశ్రామికవేత్తలు, మాపై ఆధారపడిన కుటుంబాలు, అదేవిధంగా కార్మికులు మొత్తం మీద 1,00,000 మంది మేమందరం కలిపి ఈ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసే ఒక కార్యక్రమాన్ని త్వరలో చేసేటువంటి ఒక ఆలోచన మాలో ఉంది. ఈ ప్రభుత్వం ఆలోచన చేసి ఇమ్మీడియట్గా మా యొక్క సబ్సిడీస్ 100% రిలీజ్ చేయాలని కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నమస్తే అన్న, నా పేరు నీరజ. ఇది మేము మొదలుపెట్టి ఈ నిరసన దీక్ష 8 రోజులు. గత వారం మొదలుపెట్టిన మా సత్య అక్క గత గురువారం మొదలుపెట్టింది మొదటి రోజు. తనను చూసి తనని మద్దతు ఇవ్వడానికి ఇక్కడికి వచ్చాం. ఇది ఇన్ని రోజులు కొనసాగుతుందని అనుకోలేదు. చివరిగా ఈ రోజు మాకు టీజీ భరత్ గారు ఒక హామీ ఇచ్చారు, మీ సమస్యను మేము 10 రోజుల్లో పరిష్కరిస్తామని. ఆ నమ్మకంతో ఈరోజు మేము అందరం ఒక ఏకాభిప్రాయానికి వచ్చి ఈ దీక్షను విరమిస్తున్నామన్న. ఈ ఇన్ని రోజుల్లోన మాకు సహకరించిన మీడియా మిత్రులకు కానీ, పోలీసులకు కానీ, డిపార్ట్మెంట్ వాళ్ళకి కానీ, మా ఎస్సీ ఎస్టీ సభ్యులందరికీ కూడా మా తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము.